మీ బేబీ మార్నింగ్ అంతా పడుకుని నైట్ ఫుల్‌గా గంతేసేస్తున్నారు. అయితే ఈ వీడియో మీకోసమే. జనరల్‌గా బేబీ తల్లి కడుపులో ఉన్నప్పుడు మదర్ మార్నింగ్స్ యాక్టివ్‌గా ఉండటం వల్ల బేబీ చక్కగా పడుకుంటారు. అదే నైట్ టైమ్ మదర్ రెస్ట్ తీసుకున్నప్పుడు బేబీస్ జనరల్‌గా యాక్టివ్‌గా ఉంటారు. సో, వాళ్ళకి డెలివరీ అయ్యాక కూడా అదే ట్రాన్సిషన్ అదే కంటిన్యూ అయిపోతుంది. సో, వాళ్ళకి మార్నింగ్‌కి, నైట్‌కి కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, మనం ఏం చేయాలంటే మార్నింగ్‌కి, నైట్‌కి క్లారిటీ తెప్పించాలి. ఎలా తెప్పించాలి? మార్నింగ్స్ ఫుల్ రూమ్ అంతా బ్రైట్ లైట్స్ వేయటం, అలాగే ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం, కొంచెం ఆడుకోవటం ఇలాంటివి చేస్తే మార్నింగ్స్ కొంచెం యాక్టివ్‌గా ఉంటారు. నైట్ టైమ్ చాలా డిమ్ లైట్స్ పెట్టి, ఒకవేళ ఫీడ్‌కి లేచినప్పుడు జస్ట్ ఫీడ్ ఇచ్చేసి, బర్పింగ్ చేసి వెంటనే పడుకోబెట్టడం, ఆడుకోవడం అట్లాంటివి చేయకుండా. ఇలాంటివి చేయటం వల్ల వాళ్ళకి మార్నింగ్‌కి, నైట్‌కి కొంచెం క్లారిటీ వస్తుంది. అలాగే ఇంకొకటేంటంటే జనరల్‌గా మనం బర్పింగ్ అది సరిగ్గా చేయకపోతే ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళకి గ్యాస్ చేరిపోయి కొలికి పెయిన్ లాగా వస్తదనమాట. సో, దానివల్ల ఈవినింగ్స్, నైట్స్ కొంచెం ఫస్సీగా ఉండటం, ఎక్కువ ఏడవడం ఇది చేస్తా ఉంటారు. సో, మనం ఏం చేయాలంటే ఫీడింగ్ ఇచ్చిన ప్రతిసారి బర్పింగ్ చేయడం 15-20 మినిట్స్. సో దట్ వాళ్ళకి తేన్పొచ్చి గ్యాస్ అంతా రిలీవ్ అయ్యేలాగా. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి మార్నింగ్ యాక్టివ్‌గా ఉంటారు. నైట్ చక్కగా పడుకుంటారు. నైట్ పడుకోబెట్టమన్నాం కదా అని ఫీడింగ్ ఇవ్వకుండా మానకండి. ఖచ్చితంగా ఫీడింగ్ 2-3 టైమ్స్ నైట్ టైమ్ కూడా ఇవ్వాలి. సో దట్ మదర్‌కి కూడా మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువుంటుంది. థాంక్ యూ.